వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హీట్ ఇప్పటి నుండే మొదలైంది. ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగానే పార్టీ వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక సీట్ను ఎలాగైనా దక్కించుకోవాలని అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో చేయి గుర్తుపై పోటీ చేసేది ఎవరు? టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది ఎవరు? ఇన్ఛార్జి మంత్రులు ఎవరి పేరు సూచిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశంపై నియోజకవర్గంలో భారీ చర్చ జరుగుతోంది. ఇక ఈ ఎన్నికను టార్గెట్ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోందట. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించింది. వీరితో పాటు డివిజన్ వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. వీరంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారట. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో బిజీ గడిపేస్తున్నారట. వీటితో పాటు బూత్ లెవెల్, డివిజన్ లెవెల్ మీటింగ్ పెడుతున్నారట. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న అభ్యర్థి ఎంపికే అసలు టాస్క్ అన్న చందంగం పరిస్థితి ఉందట. అధికార పార్టీకి ఈ ఎన్నిక కత్తి మీద సాముగా మారింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడం రేవంత్ ప్రభుత్వానికి తప్పనిసరి. ఓడిపోతే ఆ ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందన్న భయం సీఎం రేవంత్ రెడ్డి పట్టునున్నట్లు తెలుస్తోంది. అందుకే గెలుపు గుర్రం కోసం ఇప్పటికే ఓ సర్వే నిర్వహించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక జూబ్లీ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు తమ లాబియింగ్ జోరుగా చేస్తున్నారట. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మొహమ్మద్ అజారుద్దీన్ మొదటి వరుసలో ఉన్నారు. ఉప ఎన్నిక ప్రస్తావన రాగానే తాను అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు అజారుద్దీన్. ఇప్పటికే ఆయన రాహుల్, సోనియా గాంధీతో పాటు కేసీ గోపాల్ని కలిశారట. తనకి టికెట్ కన్ఫర్మ్ అన్న రీతిలో అజారుద్దీన్ ప్రచారం చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడంపై మంత్రి వివేక్ అడ్డుకున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణంగా తెలుస్తోంది. ఇక టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి నవీన్ యాదవ్. గత ఎన్నికల్లో ఎంఐఎం నుండి పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మరో అభ్యర్థి గుర్రం రాజమౌళి అలియాస్ మురళీగౌడ్. యూసఫ్గూడ డివిజన్ నుండి 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మురళీగౌడ్ 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే 2016లో మురళీగౌడ్ కుమారుడు సంజయ్ గౌడ్ సైతం యూసఫ్గూడ డివిజన్ నుండి బీఆర్ఎస్ కార్పొరేషన్గా గెలిచారు. అయితే మురళీగౌడ్ 2018లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ జూబ్లీహిల్స్ నుండి ఆశించిన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పటికే మురళీగౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో టికెట్ ఆశించినా వర్కౌట్ కాలేదు. ఇక ఆయన కుమారుడు సంజయ్ గౌడ్ సైతం ఇటీవలే హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన కుమారుడికి ఇవ్వాలని మురళీగౌడ్ కోరుతున్నారట. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార పార్టీలో కాకపుట్టుకొస్తుంది.